తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యొక్క భేటీ హైదరాబాద్ వేదికగా జరగడము సంతోషిస్తాం. కాకపోతే ఒకటి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పోలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. కేంద్ర జోక్యం లేకోకుండా ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా విభజన హామీలకు సంబంధించి వాటాలు పంచుకుంటారు నాకైతే అర్థం కాల. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించగలరు. అంటే వీళ్ళు విభజన హామీలకు సంబంధించి మాట్లాడింది తక్కువ, ఏదో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లేకపోతే అక్కడ డ్రగ్స్కి సంబంధించి పరస్పర అవగాహనలు చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఒకటే అర్థం కాని అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల గురించి కూర్చున్నారా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల గురించి వీరు కూర్చున్నారా అనే అంశము తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ కూడా ఈ భేటీ గురించి ఎదురు చూశారు, ఏ రకమైన అవుట్పుట్ వస్తుందని. మరి అదే రకంగా మీడియాలో కూడా పలు కథనాలు వచ్చినాయి, పలు వార్తలు బయటకు వచ్చినాయి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోర్ట్స్లో వాటాలు అడుగుతారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీ ఆదాయంలో వాటా అడుగుతారు. ఇవన్నిటి గురించి కూడా వార్తలు వచ్చినాయి. దాని గురించి ఏ రకమైన ఖండన కూడా లేదు.